ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి ముస్తాబవుతున్నారు. కొండ సోరికల్లో కొలువైన కోర మీసాల మల్లన్న కళ్యాణ వైభవగానికి వేదిక సిద్ధమైంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న పెండ్లి గడియాలు సమీపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని తోటబావు వద్ద కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం హరి విరించి సురేంద్ర సమర్చితం హరి సహస్ర సమాన ఘన ప్రభం సురవరం కరుణా వరుణాలయం కొమరవెల్లి పురీశమహం భజే. ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన ఈ మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. 14వ తేదీ ఉదయం ఆదివారం ఉదయం 5 గంటలకు స్వామివారి దుష్టుకుంభం పరిహరణ తొలి దర్శనంతో పాటు ఉత్సవాలు ప్రారంభమై 10 గంటల 45 నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా పడిగన్న గారి వంశస్థులు మహాదేవుని వంశస్థులు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం తదుపరి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం సాయంకాలం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. తెల్లవారు సోమవారం లక్ష్మీలోచన కార్యక్రమంతో ఈ కళ్యాణోత్సవం ముగుస్తుంది. ఈ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. దేవస్థానము కొమురవెల్లి మండలము గ్రామము సిద్దిపేట జిల్లా అయింది. స్వామివారి యొక్క కళ్యాణము 14వ తారీఖు రోజు డిసెంబర్ 14 రోజు ఉన్నది. కావున ఆ రోజు జరిగేటువంటి కళ్యాణ యొక్క నిర్వహణ పనులు వివిధ శాఖలు ఆయా శాఖల తరఫున జరిగేటువంటి పనులన్నిటి గురించి కూడా జిల్లా కలెక్టర్ గారు 15th నవంబర్ రోజు సమావేశం కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 17 నవంబర్ రోజు కూడా సెక్రటరియట్లో గౌరవ మంత్రివర్యుల యొక్క సమక్షంలో కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వివిధ శాఖల వాళ్ళు కూడా తమ శాఖల తరఫున విధులు నిర్వహించారు. అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. నా దేవాలయం నుంచి కూడా కళ్యాణ వేదిక దాదాపు 90% పూర్తి అయిపోయింది. రేపు ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది. క్యూ కాంప్లెక్స్ కూడా దాదాపు 90% అయిపోయింది. ఈరోజు సాయంత్రం కల్లా క్యూ లైన్స్ కూడా బార్కెట్స్తో మంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కళ్యాణము ఉదయం పూట 14వ తారీఖు రోజు దృష్టి కుంభం ఉంటుంది. తర్వాత ఉదయం 8 గంటలకు స్వామివారి యొక్క అభిషేకం ఉంటుంది. తర్వాత 9:30-10 గంటల నుంచి స్వామివారి యొక్క పెళ్లి యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి సామాగ్రి కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు. తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను కూడా కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు. తదనంతరము 10:15 నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణం యొక్క నిర్వహణ క్రతువులు అనేటువంటిది వేద మంత్రోచ్చరణ సమక్షంలో జరుగుతూ ఉన్నది. తర్వాత 12:30 ఆ ప్రాంతంలో కళ్యాణం ముగించిన తర్వాత భక్తులందరూ కూడా క్యూ లైన్స్ ద్వారా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు మరియు దేవాలయం తరఫు నుంచి ఏర్పాటు చేయబడినటువంటి అన్నదానం కూడా స్వీకరించి వెళ్తారని చెప్పేసి భక్తులకు మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.